హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఇప్పుడు మనం వామాకు బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందు మనకి వామాకు వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనకి వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు అలాంటివి ఏమైనా ఉంటే ఈ వామాకు రసం తీసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా తొందరగా తగ్గిపోతుంది అనమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, రక్తపోటు కానీ, అజీర్తి ప్రాబ్లమ్స్ కానీ, కడుపుబ్బరం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి వామాకులను తీసుకోవడం వల్ల అయితే చాలా మంచిదండి, ఉపశమనం వస్తుంది అనమాట. ఇది కుండీల్లో కానీ ఈజీగా మనకి పెరట్లోనే ఈజీగా కుండీల్లో పెరుగుతాయి అనమాట. అయితే ఇది చూసేది మనం వాము. చాలామంది వాము వల్ల వామాకు వస్తుందేమో అని అనుకుంటారేమో, అది కాదండి. ఇది వాము, ఇది ఒక రకమైన పంట అనమాట. ఇదిగో వీడియోలో చూపించినట్లు ఈ విధంగా మనకి వాము, ఈ పంట ద్వారా మనకి వాము వస్తుంది. వామాకులు అయితే కనుక మనకి విడిగా వామాకులు వస్తాయండి. వాము మొక్కలు వేరు, వాటిని మనం ఇలా బజ్జీలుగా కూడా హెల్తీగా రెసిపీ చేసుకొనొచ్చు అనమాట. ఇది వేరు, అది వేరు అనమాట. కానీ ఈ వామాకు వల్ల కూడా మనకి వాము వల్ల ఎంత ఉపయోగాలు ఉంటాయో ఈ వామాకు వల్ల కూడా మనకు అంతే ఉపయోగం ఉంటుంది అనమాట. సో ఇది ఈ వర్షాకాలం ఆ టైంలో కానీ ఇలా బజ్జీలు కూడా మనం హెల్తీగా ఈ రెసిపీని చేసుకుని తినొచ్చు. ముందుగా మనం వామాకుల్ని ఇలా కోసుకుని నీట్గా మట్టి కానీ దుమ్ము కానీ అలాంటిది ఏం లేకుండా ప్రతి ఆకుని ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కాడతో మనం కట్ చేసుకుంటే మనం బజ్జీ వేసినప్పుడు మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకుని ఇలా పొడిగా మనం కొంచెం ప్లేట్లకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని మీకు ఎన్ని ఆకులు కట్ చేసుకుంటే మీరు ఆకులు సరిపడా పిండి తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకోండి. తర్వాత వంట సోడాను కూడా ఒక చిటికెడు వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత జీలకర్ర కూడా మీరు కొంచెం వేసుకోండి, ఒక 1/2 స్పూన్ వరకు సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత వామును కూడా వేసుకోవచ్చు, విడిగా వాము వేసుకున్నా కానీ పర్లేదండి. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుని ఇలా ఈ విధంగా కలుపుకోండి. పిండి మరీ గట్టిగాను కాకుండా లూజ్గాను కాకుండా ఈ విధంగా సరిపోయే విధంగా మనకి ఇలా కలుపుకోండి. తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుల్ని ఇలా విడిగా ఒక్కొక్క ఆకుని తీసుకుని ఈ విధంగా మనకి ఉంచుకుని బాణీ తీసుకుని అందులో సరిపడా మనకి ఫ్రైకి కానీ లేకపోతే మనం బజ్జీలకు కానీ ఎంత ఆయిల్ పడుతుందో అంత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆకు మునిగేలా ఆయిల్ వేసుకుని ముందు నూనె మరిగిందో లేదని ఇలా చెక్ చేసుకుని తర్వాత ఒక్కొక్క ఆకుని మనం పిండిలో ముంచుకుని ఈ విధంగా వేసుకోవడమేనండి. ఇవి ఆకులతో మనం బజ్జీ వేస్తాం కాబట్టి వామాకులతో ఇది గరిటెతో కొంచెం కలుపుతూ వేసిన వెంటనే ఇలా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే లేకపోతే అడుగున కొంచెం అంటుకుపోతాయి అన్నమాట. జస్ట్ ఇలా వేసిన వెంటనే శనగపిండి కాబట్టి తొందరగా మనకి ఉడికిపోతుంది కాబట్టి ఇలా అంటుకుపోకుండా కలుపుకుంటూ మిగతా ఆకులను కూడా మనం ఈ విధంగానే వేసేసుకోవాలన్నమాట. మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి. అంతే, ఇంత ఈజీగా ఉండే ఈ వామాకు బజ్జీ అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఇంతేనండి, ఇంత ఈజీగా ఉండే వామాకు బజ్జీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మరి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.